ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున వీరితో ఒక బంధం దూరం కాబోతుంది. ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒక బంధాన్ని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ బంధం దూరం కాబోతుందో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో, ఎవరితో మీకు బంధం దూరం కాబోతుందో పూర్తిగా అర్థం అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైన రిజల్ట్ రాక బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున ఏం జరుగుతుంది, ఏ బంధం వీరికి దూరం కాబోతుంది, ఈ రోజున గ్రహస్థితులు వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరు ఎలాంటి మార్పులను పొందబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ రోజున మీకు వ్యక్తిగతంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఏంటంటే బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. వీరి యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. వీరు ఎవరికి అర్థం కారు. వీరు చాలా కష్టజీవులు. తమ కష్టపడి పైకి రావాలనుకుంటారు, కానీ ఎవరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. న్యాయం కోసం నిలబడతారు, న్యాయబద్ధంగా ఉంటారు, న్యాయం కోసం పోరాడుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక్కసారి నమ్మితే చాలు, వారికి ఎప్పుడూ నమ్మకంగా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో షేర్ చేసుకోరు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల కోసం వీరు ఏదైనా చేస్తారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క దగ్గర బంధువుల వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి చిన్నప్పటి నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం ఈ రోజున మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ రోజున మీకు అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయే అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు గ్రహాల స్థితిగతులు మారటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున మీపై ఉన్న భారం, మీపై ఉన్న బాధ్యతలు ఈ రోజున అవి
తొలగిపోతాయి, మీకు దూరం కాబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, లేదా ఒక తెలియని వ్యక్తి రూపంలో అయితే ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఒక పాత పరిచయం మిమ్మల్ని మళ్ళీ సంప్రదించడం, ఈ వార్త మిమ్మల్ని ఈ రోజున ఒక సందేహానికి చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున యొక్క వృశ్చిక రాశి వారికి అయితే గ్రహాల గమనాలను బట్టి ఈ రోజున మీ యొక్క బంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున ఊహించని విధంగా ఒక బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీ యొక్క తల్లిదండ్రుల బంధం కావచ్చు, భార్యాభర్తల సంబంధం కావచ్చు, స్నేహితులతో ఉన్న బంధం కావచ్చు, ఒక బంధం అయితే ఈ రోజున కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త. మీరు ఈ సమయంలో కోపంగా ఉండకండి. ఈ రోజున మీకు వారితో వాదన లేదా గొడవ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటిది జరిగి మీ బంధాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంది. సరైన సమయంలో మీరు సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఈ రోజున మీరు కంట్రోల్గా ఉండాలి. ఈ రోజున కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి. మీరు వెంటనే రియాక్ట్ అవ్వకండి. మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున మీకు భాగోద్వేగాల సమయం అని చెప్పుకోవచ్చు. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, లేదంటే ఒక బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ రోజున మీరు చేసే పనిలో మార్పు వస్తుంది. ఈ రోజున ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. సాయంత్రం తర్వాత ఒక వార్త మీలోని గొప్ప మార్పును తేబోతుంది. ఆ మార్పు మీకు ఒక శుభ సంకేతంగా ఉంటుంది. అది భగవంతుని అనుగ్రహం వల్ల అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వృత్తిపరంగా అయితే మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజున లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. కొత్త భాగస్వామ్యాలు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పనిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ రోజున మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు ఈ రోజున వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున చేసే ప్రతి పనిలో మీకు విజయం అనేది దక్కుతుంది. ఈ రోజున గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు వస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి భగవంతుని అనుగ్రహం వల్ల. అలాగే మీ ముందుకు ఎలాంటి అవకాశం వచ్చినా సరే మీరు సద్వినియోగం చేసుకోండి. ముందుగా అది చిన్నదిగా అనిపించినా ఆ అవకాశం మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఆర్థిక స్థితి చూసుకుంటే ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేదా రావాల్సిన డబ్బు ఈ రోజున తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఒక బంధాన్ని దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఈ రోజున మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మీకు నిలకడగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. విశ్రాంతి మీకు చాలా అవసరం. ఈ రోజున కోపం వల్ల కొన్ని బంధాలు దూరం అవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజున దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ రోజున అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, బుధవారం రోజుల్లో వినాయకుడు మరియు హనుమంతుడిని ఆరాధించడం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.